అట్లాంటి స్థాయి నుంచి బీజేపీ నిలదొక్కుందంటే మా వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి బెచ్చం అంటూ బిగిన్ చేశారు. ఆల్రెడీ రివర్స్లో మాట్లాడడం బిగిన్ చేశారు. ఎన్డీఏ వాజ్పేయిని ప్రధానమంత్రిని చేస్తే మా చంద్రబాబు ఇవన్నీ బిగిన్ అయిపోయింది. ఆల్రెడీ నడుస్తుంది. 2024 ముందు మరి అంత ఇదిగా లేరు కదా, బీజేపీ అవసరం ఉందనుకునే కూటమి 18 టైంలో 29 ముందు కూడా పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? ఏముండదు. అంటే ఇప్పుడు ఒకటే 29లో బీజేపీ అధిష్టానం కనుక మనం వీళ్ళతోనే కలిసి కొనసాగుదాం అనుకుంది, అప్పుడు ఇదేముండదు. లేదు అనుకోండి, ఇప్పటికే వాస్తవంగా ఏమవుతున్నదంటే ఇక్కడ కొన్ని అసంతృప్తులు ఎక్కడ నడుస్తున్నాయండి. ఇప్పుడు తెలుగుదేశం మీడియాకి బీజేపీ మీద అసంతృప్తి ఉంది. ఎందుకంటే వీళ్ళే కేసు మాట్లాడతారు, ఆరోపణ చేస్తారు, వీళ్ళ పేపర్లో ఎఫ్ఐఆర్ కడతారు, వీళ్ళ పేపర్లోనే ఛార్జ్షీట్ వేసేస్తారు, వీళ్ళ పేపర్లోనే శిక్షించేస్తారు కూడా. పాపం ఆ మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న 2 సిట్లు వేసింది. ఆ సెట్ల 2 కూడా వీళ్ళు కోరుకున్నట్టు కాకుండా రివర్స్లో వచ్చింది నివేదికలు. వీళ్ళ దృష్టిలో జగన్ని లోపలేసేయాలి, లేకపోతే వైవి సుబ్బారెడ్డిని లోపలేసేయాలి, ధర్మారెడ్డిని లోపలేసేయాలి. అవి జరగట్లేదు. కాబట్టి వీళ్ళ పత్రికలు ఏం రాస్తున్నాయి, కేంద్రం ఇదంతా తప్పు చేస్తుందని రాస్తున్నాయి. బిగిన్ చేసేసి అంటే సిట్ తప్పు చేస్తుందంటే కేంద్రం తప్పు చేస్తున్నట్టే కదా రాస్తుంది. రెండవది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసేసింది. ఆంధ్రజ్యోతి విషయం బిగిన్ చేసింది. భారతీయ జనతా పార్టీ మీదన జాతీయ రాజకీయాల విషయంలో ఫెయిల్యూర్ అని రాయడం బిగిన్ చేసింది. కాంగ్రెస్ గొప్పదన్నట్టు ఇటు మేబీ ఆ రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండడం వల్ల రాస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కూడా ఎట్లాగూ బీజేపీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎంటలేదు కాబట్టి ఎట్లాగూ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తున్నాడు కాబట్టి రాస్తున్నారో తెలియదు. పైసలు ఇవ్వట్లేదని చెప్పద్దు, మిగతాది నేను కరప్షన్ ఒప్పుకోను, ఊరికి